ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్న వాగ్దానము ఫలించి అభివృద్ధి చెందండి అని. మరి నోవహు కాలంలో దేవుడు వారి కుమారులకు చెప్పి ఉన్నారు, మీరు ఫలించండి, సంఖ్యకు విస్తరించండి, భూలోకాన్ని నీవు స్వతంత్రించుకోమని. అలాగే తన దగ్గర ఉన్నటువంటి ప్రతి పశువులను, జంతువులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను, పశువులను కూడా పిలిపించి వాటిని కూడా వృద్ధిపరచమని లేదా సంఖ్యలో విస్తరించమని చెప్పి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నోవహు కుటుంబానికి దేవుడు చెప్తారు, భూమి మీద ప్రతి దాన్ని నీవు లోపరుచుకోండి, భూమి అంతటా నిండండి, పశువులైతేమి, సముద్రంలో చేపలైతేనేమి, ప్రతిదీ మీరు లోపరుచుకోండి అనేసి. మరి ఈ కాంటెక్స్ట్ ద్వారా, ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇంకా నీవు పని చేస్తానే ఉన్నావు, కానీ నీవు చేసే పనిలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ఫలితాన్ని చూడలేకపోతున్నావేమో. పెళ్ళయింది, సంతానం లేక గొడ్రాలా అని నిన్ను పిలుస్తున్నారేమో. మరి ఇంకా అనేకమైన వాటి సిచ్యువేషన్స్లో నీవు ఉండి ఉన్నావేమో. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, ప్రతి దానిని నీవు లోపరుచుకో అని. నీకు అధికారం ఇచ్చారండి. మరి నువ్వు ప్రార్థన చేయి, ప్రయత్నించు, ప్రార్థన చేయి. నీ ఉద్యోగంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రార్థన చేయి. ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యి 15 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, యెహోవా నిన్ను పుట్టించినవాడు నీ గర్భాన్ని మూయడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, పుట్టించిన నేను నిన్ను గర్భాన్ని మూసేదనా అని. ప్రార్థన చేయి, ఫలించి అభివృద్ధి చెందేలాగా ప్రార్థన చేయి. సంతానం నన్ను కటాక్షించి సంతానమిచ్చి నా కుటుంబాన్ని విస్తరింపజేయమని అడుగు. లేవి కాండంలో ఉంటుంది మాటలు. ఫలభరితమైన జీవితం నీవు జీవించలేకపోతే, ఏ విషయాలలో నువ్వు ఎంత కష్టపడినా, ఏం చేసినప్పటికీ ఫలితం లేదు, అభివృద్ధి లేదు అనేసి నీవు అనుకున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, చింతిస్తున్నట్లయితే, భయపడుతున్నట్లయితే, దిగులు పడుతున్నట్లయితే, ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో క్లెయిమ్ చేసుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించి స్వతంత్రించుకోండి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.